హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం చేసేది పీటా స్టఫ్డ్ ఫలాఫల్, దాంతో కాంబినేషన్ తహినా. అది చేసే ముందు భలా దీనికెలా లో షిఫ్ట్ అయిపోతాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం పీటా బ్రెడ్ గురించి మాట్లాడతాం. పీటా బ్రెడ్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా? నో కన్ఫ్యూజన్ అండి. ఎందుకంటే పీటా బ్రెడ్ ఎంత ఫేమస్ అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పీటా బ్రెడ్ తయారు చేయబడుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? అరబ్ దేశాల్లో పర్టికులర్గా. అండ్ ఇది ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అండి. పీటా బ్రెడ్ అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, నేను చాలా సింప్లిఫై చేస్తాను. యూజువల్గా మనము స్టఫింగ్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షావర్మా తిన్నప్పుడు మనకు ఒక రుమాలి రోటిలో వేసిస్తాడు, కరెక్ట్ కదా? అలాగే ఇంకోటి సొమాలి అని ఒకటి ఉంటుంది. సొమాలి అంటే ఒక బన్ను మధ్య సెంటర్లో కట్ చేసేసి లోపల స్టఫింగ్ చేస్తారు, రైట్? ఒకటేమో రుమాలి, ఇంకోటేమో సొమాలి, రైట్? మూడోది కుబ్బూస్ అంటారు. కుబ్బూస్ ఏమో కాదండి, అదే పీటా బ్రెడ్. ఈ పీటా బ్రెడ్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. ఇంకోటి ఏంటంటే మనము ఈ పీటా బ్రెడ్లో ఈస్ట్ వేస్తున్నాం. ఈ న్యాచురల్ లివింగ్ ఏజెంట్ వల్లే మనకు ఒక చక్కటి పీటా బ్రెడ్, అది కూడా చాలా సాఫ్ట్గా. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఒకవేళ మీరు పూరి ఇట్లా వేసిన తర్వాత టుస్సంట్లు ఉబ్బుతుంది కదండి, పూరి కూడా సాఫ్ట్ ఉంటుంది. ఇది పూరి కన్నా సాఫ్ట్ ఉంటుందండి. వినడానికి ఎంత హాయిగా ఉంది కదా? ఎందుకంటే చాలా మంది పూరీలు అంటే బాగా ఇష్టపడతారు. కానీ పీటా బ్రెడ్ ఒక్కసారి నేను తయారు చేసి మీకు చూపిస్తాను. ఇంకా రోజు మీరు ఇంట్లో పీటా బ్రెడ్డే చేసుకోవచ్చు. ఇప్పుడు పీటా బ్రెడ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫాలో మీ స్టెప్ బై స్టెప్. మనకు కావాల్సింది కొంచెం మైదా, కొంచెం సేవ్ చేసుకుంటా, ఎందుకంటే మనకు తర్వాత డస్టింగ్కి అవసరము. ఎందుకంటే ఒక చక్కటి షేప్ తీసుకురావాలి, ఒక పూరి లాంటి షేప్ తీసుకురావాలి. అండ్ ఈ మైదాలో నేను కొంచెం ఈస్ట్ వేస్తున్నా. ఈ ఈస్ట్ వేసినందుకు ఈ న్యాచురల్ లివింగ్ ఏజెంట్ ఇట్ విల్ కమ్ అలైవ్ వెరీ సూన్. అంటే తొందరగా ఇందులో ఉన్న ఒక జీవులు మెల్లిగా బయలుదేరుతాయి. ఇందులో ఇప్పుడు మనము కొంచెం వామ్ వాటర్ వాడాలండి. కొంచెం వేసుకొని కొంచెం పంచదార. ఈ పంచదార ఏమవుతుందంటే ఇందాక మనము ఈస్ట్ వేసాం కదండి, ఇది ఒక రకంగా ఫుడ్లా తయారవుద్ది. అండ్ ఈ ఈస్ట్ షుగర్ కలిస్తే ఒక మంచి రియాక్షన్ తయారవుద్ది. దాంతో మనకు బ్యూటిఫుల్ డౌ తయారవుద్ది. ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా సాఫ్ట్గా ఉండాలి, మనకు గట్టిగా ఉండకూడదు. చూసారా? ఇలా సాఫ్ట్గా రౌండ్ చేసుకోండి. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇది మనం ఇందులో పెట్టేసి ఒక మస్లిన్ క్లాత్ తీసుకొని చూడండి ఎలా ఉంటుందో. మస్లిన్ క్లాత్ ఫుల్ నెట్టెడ్గా ఉంటుంది కదా. సో ఇది మనము నీళ్ళల్లో ముంచి ఇందులో వాటర్ తీసేసి మనము దీని మీద ఇలా కవర్ చేసుకుంటాం. ఇది ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. ఎందుకు 10 మినిట్స్ వదిలేయాలి అంటే ఇందులో మనం ఈస్ట్ వేసాము, ఈస్ట్తో పాటు కొంచెం పంచదార వేసాము. ఇవి కొంచెం రియాక్ట్ అయ్యి ఇది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది కొంచెం. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 మినిట్స్. చూసారండి, మన దగ్గర ఇందాక మనం తయారు చేసుకున్న డౌ ఎంత చక్కగా తయారైందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఇప్పుడు మనం కొంచెం మైదా ఫర్ డస్టింగ్. అండ్ ఈ టెక్నిక్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొంచెం చేతులు ఇలా వేసుకోండి. ఎందుకు సుమి చేతులు ఇలా వేసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా? చాలా సింపుల్ అండి. ఇది మనము ఇప్పుడు లోపల పెట్టినప్పుడు మనకు అంటుకోకుండా, అంటే ఇలా తీసి ఇలా వేయండి. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో? అలాగా మళ్ళీ ఇంకోసారి. వెరీ సింపుల్ టెక్నిక్. అండ్ ఇప్పుడు చిన్న ఉండలు తీసుకొని ఇలా చేయండి.
బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. మనకు పీటా బ్రెడ్ తయారు చేసేటప్పుడు సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కావాలా, మన ఇంట్లో యూజువల్గా మైక్రోవేవ్ అవన్ ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ ప్లేయర్స్ అన్నమాట. అండ్ ఒక రోలింగ్ పిన్ తీసుకోండి. మీకు చూపిస్తాను ఇది టెక్నిక్. ఇది ఆన్ చేసుకోవచ్చు. అలా ఇంకొకటి కూడా చూసారా, ఈ టెక్నిక్ ఇంట్లో ఫాలో చేయండి, మీకు వచ్చేస్తుంది ఈజీగా. ఇది చూసారా, రౌండ్ రౌండ్ అయింది. చాలా సింపుల్ కదా. చూడండి, ఇలా రౌండ్ రౌండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక చిన్న, ఒక విధంగా చపాతీ లెక్కనే, కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. మరి సన్నగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలండి. ఎందుకంటే ఇది సూనర్ ఆర్ లేటర్ కొంచెం ఉబ్బుతుంది. ఎక్కడ ఉబ్బుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, ఇక్కడ నేను ప్యాన్ రెడీ చేసి పెట్టుకున్నా, కొంచెం వేడి అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది ప్యాన్లో వేసి అలా లైట్గా ఏంటి కొంచెం ఫ్రై అవ్వాలి కింద. ఇది చూసారా, కొంచెం హీట్ తగలంగానే కొంచెం చేంజెస్ వస్తున్నాయి. ఇది చూసారా, లైట్గా స్పాట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఈ టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. ఒక మైక్రోవేవ్ అవన్లో ఇది తీసి అలా షిఫ్ట్ చేసి టైమర్ పెట్టండి. ఇది చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, టక్ 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 అని ఎలా ఉబ్బిపోతుందో. ఒక పర్వతం ఉబ్బినట్టు లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, అలా ఉబ్బి సన్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది తీసి ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టిన తర్వాత ఇది వేడి వేడి ఉంది కదా, మనము ఒక్క 1 minute అలా ఆగితే లోపల ఉన్న స్టీమ్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు నేను కట్ చేసి ఒక కుల్జా సిమ్సింగ్ లెక్క ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు నేను ఇది క్లియర్గా చూడండి, మధ్యలో నుంచి అలా కట్ చేస్తే ఇప్పుడు కుల్జా సిమ్సిమ్ పాకెట్స్ ఎలా ఓపెన్ అవుతాయో చూడండి. ఇది చూసారా, ఇందుట్లో మనము స్టఫింగే కాదండి, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, హాయిగా ఉంటుంది. ఇదండి పీటా బ్రెడ్ రెడీ. చూసారు కదా, మన టెక్నికల్ సెషన్లో పీటా బ్రెడ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది చూడండి, ఏదైనా స్టఫింగ్ చేసుకోవచ్చు. అది చికెన్ ఉండొచ్చు లేదా వెజిటేబుల్స్ ఉండొచ్చు. దిస్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ పీటా బ్రెడ్ అరబిక్ దేశాలే కదండి, మన బ్యాచిలర్ కిచెన్లో కూడా ఫేమస్. చూసారు కదండి, మన టెక్నికల్ సెగ్మెంట్లో పీటా బ్రెడ్ ఎలా తయారు చేయాలో మీకు చూపించాను. ఇప్పుడు మనం ఫలాఫల్ గురించి మాట్లాడదాం. ఫలాఫల్, ఆహా, ఫలాఫల్ అరబిక్ దేశంలో బాగా ఫేమస్ అండి. అక్కడ ప్రతి వారికి ఆ ఫలాఫల్ అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ బాగా ప్రిఫర్ చేస్తారు. మరి ఈ ఫలాఫల్ ఎలా తయారు చేయాలి అనుకుంటున్నారు కదా, చాలా సింపుల్ అండి. మనం ఇక్కడ శనగలు వాడుతున్నాం. చూసారా, ఈ శనగలు ఓవర్ నైట్ సోక్ చేస్తే మంచిగా పెద్దగా ఉబ్బిపోయినాయి. అదే మనం ఇక్కడ మసాలా వడలు తిందాం అనుకోండి. అవును, మసాలా వడలకి ఫలాఫల్కి ఏంటమ్మా కనెక్షన్ అనుకుంటున్నారు కదా, చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం మసాలా వడలు ఎలా తయారు చేస్తామో, ఎలా ప్రిఫర్ చేస్తామో, ఎంత ఇష్టపడి తింటామో, అలాగే అరబిక్ దేశంలో ఫలాఫల్ అంటే శనగలతో తయారు చేసిన ఫలాఫల్ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక బ్లెండర్ అండి. ఇది చూడండి, ఇది రెడీగా పెట్టుకోండి. ఇక్కడ పెట్టేస్తా. పెట్టేసి ఇందులో మనం శనగలు వేస్తాం. ఈ శనగలు యూజువల్గా కాబుల్లో బాగా ఫేమస్ అండి. అందుకే వీటిని కాబులి చెన్నా లేదా గార్బాన్జో ఇట్లా మంచి మంచి టైటిల్స్ ఉన్నాయి. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి శనగలు అనొచ్చు. అండ్ శనగలు తింటే ఆరోగ్యానికి మంచిదండి, ఎస్పెషల్లీ ఫర్ బ్యాచిలర్స్. ఎందుకంటే మనం జిమ్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, క్రికెట్ ఆడుతుంటాం, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి. అండ్ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే బలాన్ని ఇస్తుందండి. అండ్ పంజాబ్లో బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇందులో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, ఆ తర్వాత
చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అంటే వెల్లుల్లి, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్ అండ్ బటర్ ఇక్కడ ఎంత ఉంది కానీ నేను ఒక్క క్యూబే వేస్తాను. ఇది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. ఇది వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. చూసారా, కొంచెమే చేయండి, మరీ పొడి పొడిగా చేయకండి. ఇది చూసారా, ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనం ఈ బ్లేడ్ తీసేద్దాం. తీసేసి, ఎందుకు బ్లేడ్ తీసారంటే ఇట్ ఈస్ ఈజీ టు రిమూవ్. ఇప్పుడు ఒక ఎంప్టీ బౌల్ తీసుకుందాం. తీసుకొని స్పూన్తో చూసారా ఈజీగా తీసేయచ్చు. అదే బ్లేడ్ ఉందనుకోండి కొంచెం కష్టం అవుతుంది. బై మిస్టేక్ తొందరపడి చేయి పెట్టకండి, ఎందుకంటే లోపల బ్లేడ్ ఉంటుంది కదా, కట్ అయిపోతుంది. అప్పుడు అది నాన్ వెజిటేరియన్స్ తింటారు. ఇలా ఉండగా ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. మరీ పొడి పొడిగా చేయకండి, లైట్గా అలా ఉండాలా. అండ్ ఇందులో మనము నిమ్మకాయ, అది కూడా హాఫ్ ఈ నిమ్మకాయ వేసినందుకు మనకు కొంచెం తినేటప్పుడు ఆ టాంజీ ఫీలింగ్ భలే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి. చెయ్యి పెట్టి ఇలా అంటే ఇలా ఉండలా తయారు చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని చక్కటి ఉండలా తయారు చేసుకోండి. ఫలాఫల్ అరబ్ దేశంలో ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్, ఇండియాలో కూడా బాగా తయారు చేస్తున్నారు. అండ్ ఇది తినడానికే కదండి, చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఇలా రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకోండి. అండ్ ఒక కడాయిలో ఆయిల్ వేయండి, బాగా హీట్ అవ్వాలి. అండ్ ఇంత లోపల నేను ఈ బాల్స్ రెడీ చేసేస్తాను. వేడే లోపల మనం మరీ ఎక్కువ టెంపరేచర్ కూడా అక్కర్లేదండి, రీజనబుల్గా ఉంటే చాలు. యూజువల్గా మసాలా వడలు మనం తయారు చేసేటప్పుడు ఇంట్లో ఇలా బాల్స్ లెక్క తయారు చేసి దాన్ని ఇట్లా ఒత్తి ఇందులో వేస్తారు. ఇది రివర్స్ ప్రాసెస్ అండి, ఎందుకంటే మనం చేసేది ఈరోజు ఫలాఫల్. అయితే ఇలా ఉంటగా ఈ ఒక చిన్నది ఉంది, ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఈ బాల్స్ మనం పెద్ద ఉండల్లా తయారు చేస్తాం కదా, ఇది మనం ఒకటేసారి వేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది, అది పాజిటివ్ ఉందా, కరెక్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక డీకాయ్ అంటే ఒక చిన్నోడిని పంపిస్తాం. చూసారా, చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బాల్ వేయంగానే విడిపోతుంది అనుకుంటారు. ఎంత కన్సిస్టెన్సీగా కరెక్ట్గా అలా ఉడుకుతుందో. ఇప్పుడు మనము ఒక స్పైరల్తో ఇలా తీసేయచ్చు. ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది, అంటే డీకాయ్ పాస్డ్ అనమాట. సో ఇది మనం పక్కన పెట్టుకుంటే ఈ ఉండలు ఇందులో ఒక్కొక్కటి స్లోగా రిలీజ్ చేయండి. అండ్ కార్నర్ నుంచి రిలీజ్ చేయండి. సెంటర్లో వేస్తే ఆయిల్, వేడివేడి ఆయిల్ మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఒక స్పైరల్ తీసుకుందాం, ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా తయారవుతున్నాయో. ఇంత లోపల ఈ ఫ్లేమ్ తక్కువ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని కొంచెం పేపర్, ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ అది మెల్లిగా సైడ్ అయిపోద్ది. ఇది ఇప్పుడు స్పైరల్తో తీసేసి చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఫలాఫల్ అండి.
సీతాఫలం అనుకుంటున్నారా? కాదు, దానికన్నా రెచ్చిపోయే టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి. చూసారు కదా మనం ఫలాఫల్ ఎంత చక్కగా తయారు చేసుకున్నామో. ఈ ఫలాఫల్ ఇదివరకు మనం పీటా బ్రెడ్ తయారు చేసాం. ఇప్పుడు మనము తహినా సాస్ చేస్తాం. తహినా సాస్, అవునండి, ఫలాఫల్తో తహినా సాస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లీథల్ కాంబినేషన్. అఫ్ కోర్స్ స్టఫింగ్ చేసేటప్పుడు మనం అందులో క్యూకంబర్ పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, కానీ తహినా సాస్ ఈజ్ అ హైలైట్ అండి. ఈ ఫలాఫల్ తహినా సాస్ ఇస్ బ్యూటిఫుల్ కాంబినేషన్. చూసారు కదండి మన ఎపిసోడ్ లో మనం ఎంత చక్కగా పీటా బ్రెడ్ తయారు చేసుకున్నాం, అలాగే ఫలాఫల్ కూడా. ఇప్పుడు తహినా సాస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మనకు కావాల్సింది కొంచెం నువ్వులు. అండ్ మనం ఇది ఆన్ చేసుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం నువ్వులు, దీన్ని మనం లైట్గా టోస్ట్ చేసుకుంటాం. ఇది రెడీ అయ్యే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో మనము చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అంటే గార్లిక్ అన్నమాట, అంతా వేసేద్దాం. ఎందుకంటే మనకు తగిన సాస్లో కొంచెం ఘాటు ఉండాలి, కొంచెం స్పైసీగా ఉండాలి కదా. అలాగే ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసుకున్నాం, గుర్తుందా? సగం నిమ్మకాయ ఆల్రెడీ వేరే దానికి వాడేసాం. ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు దీంట్లో చూసారా చక్కగా నువ్వులు టోస్ట్ అయినాయి. అండ్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఇలా వేసి ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్. ఆహా, ఆలివ్ ఆయిల్ వేయగానే ఆ లైమ్ ఎఫెక్ట్కి ఎంత బ్యూటిఫుల్గా అరోమా వస్తుంది. అండ్ ఇందులో కొంచెం సాల్ట్, ఇది నేను మిక్సీ పెట్టుకొని వస్తా. చూసారా తహినా సాస్ ఎంత చక్కగా తయారైందో. అఫ్కోర్స్ నేను ఇందులో కొంచెం వాటర్ కూడా వేసాను, అందుకే కదా మనకు ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే నేను వేసినప్పుడు నువ్వులు అవి కొంచెం హార్డ్గానే ఉండే, హార్డ్గా అంటే టాస్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. అండ్ కొంచెం వాటర్ వేసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు తహినా సాస్ కూడా రెడీ, అక్కడ ఫలాఫల్ రెడీ, అక్కడ పీటా బ్రెడ్ రెడీ. అండ్ ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఏమేమి వాడతామో అది నేను క్లియర్గా చూపిస్తా. మనకు కావాల్సింది ఒక క్యూకంబర్ అండి. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ క్యూకంబర్ వాడుతున్నా. ఏంటబ్బా ఇంగ్లీష్ క్యూకంబర్కి డిఫరెన్స్, మన నార్మల్ క్యూకంబర్కి డిఫరెన్స్ అనుకుంటున్నారు కదా. ఇది వెరీ టేస్టీగా ఉంటుందండి. అఫ్కోర్స్ మన క్యూకంబర్లు కూడా బాగుంటాయి, కొన్నిసార్లు పుల్లగా ఉంటాయి, కొన్నిసార్లు ఇథనాల్ ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు ఇథనాలే ఉండవు. ఎంత కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను ఇది కట్ చేసి చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే ఒక 4 ముక్కలు చాలండి. అలాగే ఒక టమాటో తీసుకోండి. యూజువల్గా చాలా మంది బెంగళూరు టమాటాలు స్టఫింగ్కి వాడతారంటారు కదా, మామూలు టమాటాలు కూడా వాడచ్చండి. అండ్ మామూలు టమాటాలు వాడితే కూడా బాగుంటాయి, ఎందుకంటే అవి కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఎందుకంటే స్టఫింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఆనియన్ కూడా. ఇది చాలు. ప్లేట్ ఇక్కడ ముందు పెడతాను, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసారా నా దగ్గర ఐస్బర్గ్ లెట్యూస్ లీఫ్ కూడా ఉంది. అండ్ ఒక నిమ్మకాయ కూడా. ఈ నిమ్మకాయ కూడా ఎప్పుడు ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. ఈ స్టఫింగ్ టైంలో మనకు మయోనీస్ సాస్ చాలా ఇంపార్టెంట్. అలాగే కొంచెం పెరుగు కూడా. ఇంకేముందండి, స్టఫింగ్కి రెడీ అయిపోయినాయి. అక్కడ ఫలాఫల్ రెడీ అయిపోయింది, ఇక్కడ తహినా సాస్ కూడా రెడీ అయిపోయింది. అది ఎలా స్టఫింగ్ చేయాలా, ఎలా అసెంబ్లింగ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పీటా బ్రెడ్ తీసుకోండి. ఇది చూసారా ఈ పాకెట్ ఎంత చక్కగా తయారైందో. ఇది మనం ఇక్కడ పెడతాం. ఓకే, పెట్టేసి ఫలాఫల్ తీసుకొని కొంచెం లైట్గా అలా ప్రెస్ చేయండి. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతాను.
అలాగే ఇంకోటి కూడా తీసుకుందాం. తీసుకొని లైట్గా అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దీన్ని కూడా ఇలా ఇక్కడ పెట్టండి. కొంచెం బయట ఉన్నా పర్వాలేదు, క్లియర్గా కనిపిస్తుంది. చూసారా? ఇలా పాకెట్స్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక టమాటా, ఒక క్యూకంబర్, కొంచెం ఆనియన్, అది కూడా సన్నగా కట్ చేసుకున్న రింగ్ కట్ ఉంది చూసారా, రౌండ్ కట్, ఇది ఇలా టక్ చేసుకోండి. చేసుకొని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు క్లియర్గా. ఇప్పుడు ఈ లెట్యూస్ లీఫ్, ఐస్బర్గ్ లెట్యూస్ లీఫ్ కూడా లోపల ఇలా టక్ చేసుకుందాం. ఇంకొంచెం పెట్టచ్చు, ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి. ఇది చూసారా, లేయర్లో పెట్టాను కదా, ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు థైనస్ సాస్ కొంచెం తీసుకుంటాం. తీసుకొని ఆ తర్వాత కొంచెం మైనస్, ఇప్పుడు ఇది కొంచెం సెట్ చేసుకోండి. చూసారా, అన్నీ కరెక్ట్గా ఫిట్ అయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని దీన్ని ఇలా పెట్టేసి పైన కొంచెం పెరుగు, అది కూడా పెరుగు అంటే కొంచెమే అండి, దీని మీద అండ్ చూసారా, ఈరోజు మన ఎపిసోడ్లో పీటా స్టఫ్డ్ విత్ ఫలాఫల్ ఎంత చక్కగా తయారు చేసామో, అలాగే తహీనా సాస్ ఎంత చక్కగా తయారైందో. ఇది ఎంత బాగుంటుందంటే అరబ్ దేశాల్లో బాగా ఫేమస్. ఇప్పుడు మన బ్యాచిలర్ రూమ్లో కూడా ఫేమస్. నేను మొన్న అరబ్ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నానండి. నా ఫ్రెండ్స్కి వచ్చి చెప్పిన తర్వాత, సుమిత్ అలాంటిది ఏదో మాకు వండి పెట్టరా అన్నారు. వండి పెట్టాను, వాళ్ళు ఎంజాయ్ చేశారు. అలాగే ఈరోజు నేను ఈ ఎపిసోడ్లో ఈ రెసిపీ మన అందరికీ ఈటీవీ అభిరుచి ఛానల్లో చూసే ప్రతి ప్రేక్షకులకి ఈ పీటా బ్రెడ్ అండ్ ఫలాఫల్ అండ్ తహనీ సాస్ ఎలా తయారు చేయాలో చేసి చూపించాను. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఎంజాయ్ యోర్సెల్ఫ్. ఇంకా ఆలస్యం ఎందుకండి, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం ఆహా ఇలాంటి ఫుడ్ ఫలాఫల్, పీటా స్టఫ్డ్ విత్ ఫలాఫల్ అండ్ థైనీ సాస్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గో ఫర్ ద టేస్ట్. ఇప్పుడు పీటా బ్రెడ్ స్టఫ్డ్ విత్ ఫలాఫల్ అండ్ థైనీ సాస్. ఆహాహా, ఎంత బాగుంది చూసారా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బ్యూటిఫుల్గా వస్తుంది. సేమ్ టెక్నిక్ వాడండి. అండ్ ఇందులో స్టఫింగ్ మీరు ఇదే కాదండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక కీమా పెట్టుకోవచ్చు, లేదా ఒట్టి వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇంత చక్కగా వస్తుంది. కానీ ఒకవేళ మీకు ఫలాఫల్ కావాలంటే, ఫలాఫల్ ఎలా తయారు చేసి మీరు చూసారు కదా. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, జస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఇలాగే కొత్త వంటలతో, కొత్త రుచులతో మళ్ళీ కొత్త ఎపిసోడ్లో నేను మీ ముందుంటాను. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. పీటా బ్రెడ్ తయారు చేయ విధానం: ఒక బౌల్లో మైదా పిండి, ఈస్ట్, కొంచెం నీళ్లు, పంచదార మరియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఉండలుగా చేసి రోల్ చేసుకొని పాన్ లో వేసి రెండు వైపులా కాల్నిచ్చి మైక్రోవేవ్ అవన్ లో వేడి చేసి కట్ చేసుకొని పెట్టుకుంటే పీటా బ్రెడ్ రెడీ. ఫలాఫల్ తయారు చేయ విధానం: ఓ మిక్సీ జార్ లో నానబెట్టిన కాబూలి చెన్న, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, తరిగిన వెల్లుల్లి, ధనియా పొడి, జీరా పొడి, బటర్, ఉప్పు మరియు మిరియాల పొడి వేసి మిక్సీ వేసుకొని దానిలో నిమ్మకాయ పిండి ఉండలుగా చేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఫలాఫల్ రెడీ. తహీనా సాస్ తయారు చేయ విధానం: ఒక పాన్ లో తెల్ల నువ్వులు వేయించుకోవాలి. ఓ మిక్సీ జార్ లో వెల్లుల్లి, నిమ్మరసం, వేయించుకున్న నువ్వులు, ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పు వేసి మిక్సీ వేసుకుంటే తహీనా సాస్ రెడీ. పీటా బ్రెడ్ లో ఫలాఫల్ మరియు కట్ చేసి పెట్టుకున్న టమాటా, కీర, ఉల్లిపాయ, ఐస్బర్గ్ లెట్యూస్ వేసుకొని దానిలో తహీనా సాస్, మయోనీస్ వేసి దానిపై నీరు తీసిన పెరుగు, కొత్తిమీర వేసుకొని నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పీటా బ్రెడ్ స్టఫ్డ్ విత్ ఫలాఫల్ అండ్ తహీనా సాస్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.